హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మేమైతే ఈరోజు మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, మా ఇంట్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే కలిసి మేమందరం కలిసి వెళ్తున్నాం. ఇదైతే ఉదయం అంటే మార్నింగ్ 6 ఆ టైంలో అండి. చాలా బాగుంది వెదరు. చూస్తున్నారు కదా, ఇందులో ఉన్న వాళ్ళు చాలా కొంతమంది. ముందు వీడియోస్లో అయితే మీకు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ని అయితే చూపిస్తూ ఉంటాను. చూడండి, రోడ్డుకి రెండు వైపులా అయితే పచ్చని పొలాలు, చల్లని గాలి. మార్నింగ్ అయితే ఎంత బాగుందంటే వెదరు చాలా బాగుందండి. ఉదయం వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఉదయమే వెళ్ళామనుకోండి చక్కగా ప్రకృతిని కూడా ఆస్వాదించవచ్చు. మార్నింగ్ వెళ్తే మనకు అంత స్ట్రెస్ ఫీలింగ్ కూడా ఉండదు కదా అని మేమైతే మార్నింగ్ బయలుదేరాం. చూడండి, కొండలు అంతా బాగుందండి. మార్నింగ్ వెదర్ కూడా చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ అందరం హ్యాపీగా అయితే బయలుదేరాం. మా ఇంటి నుంచి అయితే ఒక 45 మినిట్స్ అలా 50 మినిట్స్ అట్లా పడద్దండి, అంత దూరం ఉంటుంది. మేము వెళ్తున్న గుడి ఏంటంటే సంబర. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదైతే సంబర్ డామ్. అది వాటర్ అనమాట. కాకపోతే కొంచెం వాటర్ తగ్గింది, వేసవికాలం కదా, అందుకని కొంచెం డామ్ వరకు అయితే ఏం వెళ్ళలేదు. లేకపోతే వాటర్ ఫుల్గా ఉంటే డామ్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకెందుకులే అని అయితే ఇంకా దాన్ని స్కిప్ చేసి ఓన్లీ టెంపుల్కి మాత్రం వెళ్తున్నాం. చూడండి, మార్నింగే మేకలను అయితే మేతకు తీసుకెళ్తున్నారు. పిల్లలు చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆటోలో చిన్న పుట్టోడు ఉన్నాడు కదా, వాడైతే ఇంకా ఫుల్ హ్యాపీ. ఇది వచ్చేసి మనకి అక్కడ కాలువ అండి. ఈ కాలువని దాటి వెళ్ళిన తర్వాతే మనకి ఆ ఊరైతే ఎంటర్ అవుద్ది అనమాట సంబర. ఇదేంటంటే మనకి అమ్మవారు గ్రామ దేవత. కాకపోతే మనకి ఈ చుట్టుపక్కల విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇలా ఈ 3 జిల్లాల నుంచి కూడా భక్తులు అయితే బాగా ఎక్కువగా వస్తుంటారండి. మేమైతే సంక్రాంతి తర్వాత ఈ పండగ జరుగుద్ది. మేము సంక్రాంతి తర్వాత ఇంకా రాజస్థాన్లో ఉండిపోవడం వలన సర్లే ఇప్పుడు ఎలా లీవ్కి వచ్చాం కదా ఇంటికని అయితే ఒకసారి అయితే వెళ్ళాం. అలానే మా అన్నయ్య వాళ్ళకి కూడా మొక్కుందని ఇంకా అందరు వాళ్ళతో కలిసి మేము కూడా అలా వెళ్ళామండి. చూడండి, ఒకరొకరు దిగాలా వద్దా అన్నట్లు దిగుతున్నారు. అంత మాటల్లో హ్యాపీగా ఫీల్ అయ్యి ఆటోలోనే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. గుడికి అయితే వచ్చే ఉద్దేశం ఎవరికి లేదు. చూడండి ఎంత మెల్లిగా ఒకరొకరు వస్తున్నారు. అలా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ వెనక ఆ ప్లేసు. మనం పండగ టైంలో వచ్చామనుకోండి అస్సలు ఖాళీ అంటే ఖాళీ ఉండదండి, చాలా రష్ ఉంటుంది. ఏమంటారు, ఇసుక వేస్తే ఇసుక రాళ్ళనంత జనం అంటారు కదా, అంత జనం అయితే ఉంటారండి. చూడండి, మా పెద్దన్నయ్య తను ఆటో డ్రైవ్ చేసింది. ఇక్కడంతా చూడండి, పూల చెట్టు అయితే చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. ఇక పండుగ విషయానికి అయితే అంత జనం అయితే ఉంటారండి. అప్పుడు అసలు మనం వస్తే పండగ అంటే మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళాం వచ్చామనే ఫీలింగ్ తప్ప అంతకు మించి అయితే మనకి ఇంకే సాటిస్ఫాక్షన్ ఉండదండి. అంత జనం ఉంటారు. చాలా 3 వారాలు అలా పండుగ జరుగుద్ది అనమాట. ఇంకేంటంటే గవర్నమెంట్ కూడా బస్సులు అవి ప్రొవైడ్ చేస్తుంది. నార్మల్గా అయితే మనకి 1, 2 అంటే టైం టు టైం అయితే బస్సులు వస్తాయి కదా, అప్పుడైతే అలా కాకుండా మనకి చాలా బస్సులను అయితే గవర్నమెంట్ ఈ పండగ కోసమే వేస్తారు. చూడండి, మనం ఒకవేళ బస్సులో రావాలనుకున్నా సరే సాలూరు నుంచి అయితే ఈ బస్సు వచ్చిందనమాట. అలా బస్సులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మొత్తం ఇంకా పెద్ద పండగలా జరుగుద్దండి, చాలా బాగుంటుంది. ఆ టైంలో మిస్ అయ్యాం కాబట్టి ఇంక ఇప్పుడు వస్తున్నాం. చూస్తున్నారా, ఇక్కడ రోడ్డు పైన అయితే మొత్తం మొక్కజొన్న గింజలు అంతా ఎండబెట్టారు. ఇదండి, ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళటమే. ఎంత ఖాళీగా ఉండటం, ఎంత అస్సలు జనం లేకుండా ఉండటం అయితే నేను చూడటం ఫస్ట్ టైం అండి. ఎప్పుడైనా అయితే పండగ టైంలో అలా వెళ్ళడం కాబట్టి అసలు ఖాళీ ఉండేదే కాదు. ఈ పండుగలో కూడా సిరిమానోత్సవం కూడా ఉంటుందండి. మనం ఎప్పుడైనా పండగ టైంలో వచ్చామనుకోండి ఒక్కొక్కసారి అక్కడి నుంచే చూసి అలా వెళ్ళిపోవడమే జరిగేది. ఈరోజు అయితే ప్రశాంతంగా అమ్మవారి దర్శనం అయితే జరిగింది. నేనైతే చాలా హ్యాపీ. చాలా ఖాళీగా ఉంది. మనకి నచ్చినంత టైం అయితే ఉంచారు. నార్మల్ టైంలో అయితే 1 మినిట్ కూడా ఉంచరు. ఇంకా పదండి అని పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంక మన ఇష్టం. చాలా ఖాళీగా బాగుందండి. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది. అందులో అయితే ఇంక అసలు డౌట్ లేదు. చాలా హ్యాపీ. ఇక్కడ ఈ అమ్మవారు ఏంటంటే సంబర పోలమాంబ తల్లి.
చాలా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరికీ చాలా నమ్మకమైన తల్లి అనమాట. అందరూ బాగా నమ్ముతారు ఈ అమ్మవారిని. సంక్రాంతి అయిన నెక్స్ట్ మంగళవారం అలా పండగ జరుగుద్ది అనమాట. అలా వారంకి ఒకసారి అలా 3 వారాలు 4 వారాలు పండగ చేస్తారు. చాలా బాగా జరుగుద్దండి. ఇక్కడ ఈ అమ్మవారికి ఏంటంటే 2 గుడులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూపిస్తుంది ఏంటంటే ఊరు లోపల. అట్లనే మనం ఇంకొంచెం ఊరు దాటి వనం అని, అంటే అక్కడ మొత్తం చెట్లు ఉంటాయి అన్నమాట. ఊరేముండదు, పొలం అనమాట. వనం గుడి అంటారు. అక్కడైతే ఒకటి ఉంటారండి, ఒక గుడి ఉంటుంది. కొంతమంది మనకి పండగ టైంలో అయితే అక్కడైనా దర్శనం చేసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే టైం సరిపోదు, చాలా రష్ ఉంటారు కాబట్టి జనం. చూసారు కదండి, ఎంత మంచిగా అమ్మవారిని చూస్తానని అయితే అస్సలు నేను అనుకోలేదు. నార్మల్గానే ఎక్స్పెక్ట్ చేశానంటే ఎప్పట్లానే ఉంటుందిలే అనుకున్నా, కానీ అలా ఏం లేదు. బాగుంది, చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది. ఇక్కడైతే మొక్కు తీర్చుకుంటానికి చూడండి, అమ్మవారికి కోడిని అయితే మొక్కారనమాట. మొక్కు తీర్చుకుంటున్నారు ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇంకా అలా అనమాట. లాస్ట్కి ఎలా ఒకలా అయితే ఈ అమ్మవారి దర్శనం అయితే చక్కగా కంప్లీట్ చేసుకొని అలానే మొక్కు తీర్చుకొని అయితే బయలుదేరామన్నమాట. బయలుదేరి నెక్స్ట్ ఇంకా వనం గుడి అని చెప్పాను కదండి, అక్కడ చూపిస్తాను చూడండి. ఇదేనండి వనం గుడి అమ్మవారు. ఇక్కడ కూడా మనకు అంత రష్ ఏం లేదు, ఎందుకంటే అక్కడ ఎక్కువ జనం లేరు కాబట్టి. అది కూడా మంగళవారం కాబట్టి ఈ మాత్రమైనా ఉన్నారండి, లేకపోతే అది కూడా ఇప్పుడైతే ఉండరు. నార్మల్ డేస్లో, పండగ టైంలో అయితే అసలు ఇంక చెప్పనవసరం లేదు. చూడండి, ఇక్కడ వనం గుడి అమ్మవారు అనమాట. అమ్మవారిని చూస్తే మాత్రం అలా చూస్తూనే ఉండాలనిపించిందండి. కాకపోతే టైం లేకపోవడం వల్ల ఇంక వెంటనే బయలుదేరాం. ఓకేనా, బాయ్ అండి. మాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూసినందుకు